హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఇవాళ రెసిపీ ఇన్స్టెంట్ క్రిస్పీ రాగి దోశ అండి. ఈ రాగి దోశలో మసాలా దోశ అలాగే మసాలా ఆనియన్ దోశ రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఉల్లిపాయ నచ్చిన వాళ్ళు ఉల్లిపాయ వేసుకొని చేసుకోవచ్చు, నచ్చకపోతే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ మసాలా రాగి దోశకి ఇన్స్టెంట్గా చట్నీ చేసుకోవడం అంటే పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇందుకు కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చీలు, అలాగే క్యారెట్ ముక్కలు 1 కప్పు, రాగి పిండి 1 కప్ అండి. ఇందులోనే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ 1 కప్పు తీసుకోండి. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ఒక 6-7 వేసేసుకుందాం. 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వేసేసుకొని కొంచెం మిక్సీ జార్ని పెద్ద పెద్ద ముక్కలుగా మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా బరగ్గా ఉంటే చాలు. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మనము ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇక్కడైతే నేను దోశ బ్యాటరు 1 కప్పు తీసుకున్నాను. ఈ 1 కప్పుకి చూపిస్తున్న విధంగా మనం రెడీ చేసుకున్న మసాలాని ఇందులో వేసేసుకుందాం. ఎక్కడా కూడా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే చూసుకొని మరొకసారి వేసుకొని మిక్సీ జార్లో, అలా ఏం లేకుండా క్యారెట్ ముక్కలన్నీ మసాలాని ఈ ఇడ్లీ బ్యాటర్లో కానీ దోశ బ్యాటర్లో కానీ వేసేసుకోండి. ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అలా మిక్సీ జార్లో తిప్పోసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ముద్దలుగా లేకుండా బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనము రాగి పిండి తీసి పెట్టుకున్నాం కదా, ఈ రాగి పిండిని కూడా ఈ పిండిలో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మరొక 1/2 గ్లాసు, మనం ఏ కప్పుతో తీసుకున్నాం ఆ కప్పుతో 1 అరకప్పు వాటర్ వేసుకుంటున్నానండి. ఇంకా మీకు అవసరమైతే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి తగినంత సాల్టు, అలాగే బేకింగ్ పౌడర్ ఉంది కదా, బేకింగ్ సోడా అంటాం కదా, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ అలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ ఇడ్లీ బ్యాటర్లో కానీ దోశ బ్యాటర్లో కానీ రాగి పిండి అనేది బాగా మిక్స్ అయిపోవాలి. ఎక్కడా కూడా ఉండలుగా రాకూడదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని అలా వదిలేద్దాం. అలా చేయడం వల్ల కొంచెం పిండి లైట్గా పులుస్తుంది. అందువల్ల ఇలా చేసుకుంటే బాగుంటుందండి. మరీ బాగా కాకుండా ఒక 15 నిమిషాలు అయితే సరిపోతుంది. మనం ఇన్స్టెంట్గా టిఫిన్స్కైనా నైట్ డిన్నర్లోకైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా బాగుంటుంది. ఇలా దోసపనం కొంచెం వేడెక్కిన తర్వాత మనము మామూలుగా దోశలు వేసుకుంటాం చూసారా, అలాగే కొంచెం పలచగా వేసేసుకోండి. వేసేసుకొని చుట్టూ ఆయిల్ రాసేసుకున్నాం అనుకోండి, మూత పెట్టుకున్నట్లయితే క్యారెట్ మసాలా ఇవన్నీ బాగా ఉడుకుతుంది. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఎక్కడా కూడా పచ్చి వాసన రాదు. ఇలా బాగా ఫ్రై అయ్యి మనకు కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది కదా అంచులంతా, అలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఇన్స్టెంట్ క్రిస్పీ రాగి దోశ మసాలా దోశ రెడీ అండి. ఇప్పుడు మసాలా ఉల్లి దోశ అండి. ఇలా చేసేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా రాగి దోశ పైన వేసేసుకొని చుట్టూ ఆయిల్ వదులుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. అంటే ఒక 1/2 మినిట్ అయితే సరిపోతుందండి. ఇంకెక్కువ టైం అయితే అవసరం లేదు. ఇలా తర్వాత మరోవైపు తిప్పి ఫ్రై చేసుకుందాం. ఇలా 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా ఉండే మసాలా రాగి దోశ అలాగే మసాలా ఆనియన్ దోశ కూడా రెడీ అయిపోయిందండి. ఇన్స్టెంట్గా రాగి మసాలా దోశ. ఇది ఉల్లి చట్నీతో కానీ టమోటా చట్నీతో దేంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చిన వారు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.